So Philippians chapter 3 and verse 14. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే Philippians 3:14. ఫిలిప్పీ 3:14. That's a theme verse for these meetings. ఈ మీటింగ్స్ యొక్క అంశం అది. Yeah. I press on toward the goal for the praise of the upward call of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. Therefore have this attitude. Next verse. కాబట్టి మీరు ఇటువంటి వైఖరిని కలిగి ఉండండి. If you have a different attitude, God will reveal that to you also. అప్పుడు దేని గురించి మీకు వేరే తాత్పర్యము కలిగి ఉండాలి, అది దేవుడు మీకు బయలుపరచును. So when Paul says I want to press on towards that goal, పౌలు ఏం చెప్తున్నాడంటే మనం ఆ గురి వద్దకే పరిగెత్తాలి. have this attitude. ఇటువంటి వైఖరిని మీరు కలిగి ఉండండి. If the attitude is different, God will reveal it to you. ఒకవేళ మీకు ఆ వేరే తాత్పర్యం ఉందనుకోండి, అది దేవుడు మీకు బయలుపరుస్తాడు. I saw a small video clip నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. and it is about the baby race. ఒక బేబీ రేస్ గురించి. Yeah. In Tamil Nadu, in one of the conferences, I put that as a video also. తమిళనాడు కాన్ఫరెన్స్లో ఒక వీడియో లాగా ప్లే చేసాము. So some 10 children, no call is given. We want babies who will take part in the baby race. ఒక 10 మంది పిల్లలకి ఒక బేబీ రేసులో పాల్గొనడానికి Baby race. Call adverts. Yeah. No, running race. రన్నింగ్ రేస్, వాళ్ళు రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు 10 మంది పిల్లలు పరిగెడతారు. It is from a big organization. అంటే అది ఒక పెద్ద సంస్థ. So it is a high calling. అది ఉన్నతమైన పిలుపు. So parents, they register paying some money. ఆ పేరెంట్స్ ఏం చేస్తారు, తల్లిదండ్రులు కొంచెం డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. And their registration is confirmed. ఆ రిజిస్ట్రేషన్ సరే అని చెప్తారు. And then say they on such and such day you gather in this big auditorium or gallery. పలానా రోజు మీ ఆడిటోరియంలోకి, మీరు అందరూ ఆడిటోరియంకి వచ్చి రావాలి. So the parents, grandparents, all the relatives and public all have gathered there. తల్లిదండ్రులు, వాళ్ళ తాతలు, అమ్మమ్మలు, వాళ్ళందరూ కూడా మామూలు జనాలు వాళ్ళందరూ కూర్చున్నారు. It's not for the babies who run, it's a babies who crawl. అంటే అదే పరిగెత్తటం అంటే పరిగెత్తే వాళ్ళకి కాదు, పాకులాడే వాళ్ళకి, పాకే వాళ్ళకి. Yeah, they have to crawl and go to the finishing line. వాళ్ళు పాక్కుంటూ ఆ పందెంలో వెళ్ళాలి. You know the crawling babies, how much understanding they have. పాక్కోవటం అంటే వాళ్ళు పాక్కుండా వెళ్ళే వాళ్ళకి ఏమీ అర్థమవుతుందో మనకు తెలుసు. So for all the children in the back, numbers are given 1 2 3 4 5 6. ఆ పిల్లలందరికీ కూడా నంబర్లు ఇచ్చారు, 1 2 3 4. They are all on the starting line. వాళ్ళందరూ కూడా ప్రారంభ గేట్ దగ్గరకు వచ్చారు. So either father or mother is here to make them start. తల్లిదండ్రి దగ్గరుండి వాళ్ళని ఇంకా స్టార్ట్ చేపిస్తారు. Mother or father is there to take him. ఆ తర్వాత తల్లి కానీ తండ్రి కానీ అక్కడ ఉండి వాళ్ళని తీసుకుంటారు అక్కడికి. So they have some attractive toys. కాబట్టి వాళ్ళ బొమ్మలు చూపిస్తూ ఉంటారు. Now all the children are waiting on the starting line. ఇప్పుడు పిల్లలందరూ ఇంకా దగ్గరకు వచ్చారు. On your mark, set, go. వాళ్ళు సెట్ గో అన్నప్పుడు వాళ్ళు రెడీ అవుతున్నారు. Children don't understand. వాళ్ళకి ఏం అర్థం అవుతుంది. Mothers are pushing. వాళ్ళు తల్లి ఇచ్చి వాళ్ళు నెడుతున్నారు. So they start crawling. వాళ్ళు ఏదో మొత్తానికి పాక్కుంటూ వెళ్తున్నారు. 2 people are crawling. ఇద్దరు వెళ్ళారు. Some people they went there and then came back. కొంతమంది ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చారు. Because mother is there. ఎందుకంటే తల్లి ఎక్కడ ఉంది. They came back. మళ్ళీ వెనక్కి They are వచ్చి pushing. Go. అంటున్నారు, ముందుకు పెడుతున్నారు. They are seeing their mother what she is shouting. ఏంటి ఏమంటుంది వాళ్ళకేం అర్థం అవ్వదు. Why suddenly what happened to mother? Go. ఏంది ఎళ్ళు అంటుంది, ఏమంటుందో వాళ్ళకి అర్థం కావట్లేదు. They don't understand. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. But 2 children were going. కానీ ఇద్దరు వెళ్తున్నారు ముందుకి. And one fellow, the 6th number, is going very fast. 6వ నంబర్ వ్యక్తి ముందు వెళ్తున్నాడు. And the finishing line and this particular boy's position, child position, is only 1 feet. అంటే ఒక్క అడుగు వెళ్తే ఇంకా అబ్బాయి వెళ్ళిపోతాడు. But from there అక్కడి he నుంచి started turning back. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. Turning back. మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. And the fellow who was coming 5th in the back, 5 number, he started overtaking him. 5వ నంబర్ అబ్బాయి ముందుకు వెళ్తున్నాడు. He also went to the front. అక్కడికి వెళ్ళాడు. And somebody is showing the toys there. కొంతమంది అక్కడ బొమ్మలు చూపించారు. But here also they are shouting. కానీ ఇక్కడ కూడా అరుస్తున్నారు. One fellow started coming back. మళ్ళీ వెనక్కి వచ్చాడు. So it is possible. అంటే సాధ్యం అది. You have a very good spiritual progress and you go to some place and then you turn back. అంటే మనం కూడా ఆత్మీయంగా ఎదిగి కొంచెం దూరం మళ్ళీ వెనక్కి రావచ్చు. Something happens, you backslide. ఏదో జరిగిందని వెనక్కి వస్తాం. You lost
the goal, మనం ఎక్కడికి వెళ్ళాలి మర్చిపోతాం, or your goal is shifted. లేకపోతే నీ గురి అనేది మారిపోయింది. That's why Paul says, have the same attitude. కాబట్టి ఎలాంటి తాత్పర్యాన్ని మనం కలిగి ఉందాం. What is that attitude? ఏంటది? I press on towards the mark of the goal. కాబట్టి ఆ గురి యొద్దకే నేను పరిగెత్తుతున్నాను. If your attitude is different, let God reveal it to you. ఒకవేళ మీకు వేరే తాత్పర్యం ఉంటే దేవుడు మీకు తెలియజేస్తాడు. So when the sixth fellow is standing here, అక్కడ 6వ నంబర్ ఉన్న వ్యక్తి అక్కడ నిలబడ్డప్పుడు, the fifth fellow, 5వ నంబర్ ఉన్న వ్యక్తి, the small baby, చిన్న అబ్బాయి, it touched the finishing line. మొత్తానికి ఫినిష్ చేశాడు. $700 prize. $700 ప్రైజ్. The other fellow should have been there. ఇంకో వ్యక్తి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. But he lost the goal, the finishing line, mark, after going very near. కానీ ఆ దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ వెనక్కి తిరిగాడు. One man of God is telling, ఓ దైవజనుడు చెప్తున్నాడు, the gate to hell is very close to the gate to heaven. కాబట్టి నరకానికి వెళ్ళే ద్వారం, పరలోకానికి వెళ్ళే ద్వారం పక్కపక్కనే ఉంటాయి. What is the meaning? ఏంటి దాని అర్థం? Even the last minute you can lose your calling and go to hell. అంటే చివరి క్షణంలో కూడా నీవు ఆ గురిని మర్చిపోయి నరకానికి వెళ్ళొచ్చు. Judas completed almost 3.5 years. ఇస్కరియోతు యోధా దాదాపు 3.5 సంవత్సరాలు వెళ్ళాడు. Few weeks. కొన్ని వారాలే ఇంకా. Jesus going to Lazarus' house. యేసుక్రీస్తు ప్రభువు లాజరు ఇంటికి వెళ్తున్నాడు. And something happens. ఏదో జరుగుతుంది. He got offended. కానీ అభ్యంతరపడ్డాడు. So it was almost very close to the death of Jesus. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణానికి దగ్గరగా ఉన్నాడు. Because Jesus says, Mary has anointed my body. This is a sign for my death. ఎందుకంటే మరియా నా సమాధి కోసం అత్తరు పూసి నన్ను సిద్ధం చేసిందని ప్రభు చెప్తున్నారు. But Mary did not do like that. కానీ మరియా ఆ విధంగా చేయలేదు. But Jesus interpreted like that. యేసు ప్రభు వారు అలా చెప్పారు. Without knowing, she has done it. అంటే తెలియకుండా చేసిందామా? And Mary Magdalene, మగ్దలేని మరియా, she wanted to do it. ఆమె చేయాలనుకుంది. And was postponing. ఆమె మార్చుకుంటూ ఉంది. Jesus died. యేసు ప్రభు చనిపోయారు. So she had so much of guilt. అయ్యో, ఆమెకి ఎంత బాధ వేసింది. Oh, I have bought so many precious spices and other things to give to Jesus, to put to the body. ప్రభు దగ్గరికి పెట్టడానికి ఎన్నో సుగంధ ద్రవ్యాలు కొన్నాను, అవి కొన్నాను. She felt very bad. చాలా బాధపడింది. So she said, I will go to the graveyard of Jesus. నేను ప్రభు యొక్క సమాధి దగ్గరికి వెళ్తాను. And I will anoint his body. నేను ఆయన దేహాన్ని అభిషేకిస్తాను. So she goes there. ఆమె వెళ్ళింది. And the stone is open. అక్కడ రాయి తెరవబడింది. When she sees inside, లోపల చూసి body was not there. శరీరమే లేదు అక్కడ. How much she got disappointed. ఎంత బాధపడి ఉంటుంది. And she wanted to carry that body. ఆ దేహాన్ని తీసుకోవటానికి వెళ్ళింది. See, one young lady, ఒక యవనస్తురాలు, it was dark, early morning, ఉదయకాలం, without any fear, going to the graveyard itself is a big భయం లేకుండా అసలు సమాధుల దగ్గరికి వెళ్ళటమే ఎంత గొప్ప సంగతి. she went alone. కానీ ఒకటే వెళ్ళింది, No company. ఎవరు లేరు. And she was looking for the body of Jesus. ఆ దేవుని యొక్క ప్రభు యొక్క దేహం కోసం చూస్తుంది. But she lost the opportunity to anoint. కానీ అవకాశం కోల్పోయింది అభిషేకం. But Jesus never wanted to disappoint her. కానీ తనని నిరాశ పరచకూడదు అనుకున్నాడు. Okay, I will reward her in a different way. వేరే విధంగా నేను ఆమెకి బహుమానం. I value all the spices and money she has spent to anoint my body. కాబట్టి నా దేహాన్ని అభిషేకించడానికి తన సుగంధ ద్రవ్యాలను తీసుకొచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుంది. So Jesus desired to choose her as the first person to see the resurrected Jesus Christ. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువుని చూడటానికి మొట్టమొదటి అవకాశాన్ని ఆమెకు లభించింది. And disciples were disappointed. శిష్యులందరూ నిరాశలో ఉన్నారు. We were close to Jesus for 3.5 years. అయ్యో, 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుకి సమీపంలో మేము బ్రతికాం. Jesus appeared to this woman. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మహిళకి ఎలా? She was not a disciple. ఆమె శిష్యురాలు కూడా కాదు. She was not an apostle. అపోస్తులు కాదామా? Sisters, it's a great encouragement. కాబట్టి సహోదరులకి ఎంత ప్రోత్సాహం ఇది. You can go far ahead of us. కాబట్టి మాకంటే మీరు ఎంత ముందుకు వెళ్ళొచ్చు. You can go very near to Jesus. ప్రభు దగ్గరికి ఇంకా ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు. You can see resurrected Jesus. పునరుద్ధానుడైన క్రీస్తుని మీరు చూడొచ్చు. Those so called workers, elders are all back. అక్కడ ఆ పని ఈ పని చేసే వాళ్ళందరూ అనుకుంటారు. So God is not a respecter of a person. దేవుడు ఒక వ్యక్తిని చూసి గౌరవించేవాడు కాదు. There's no partiality that you are a woman or you are a man. పురుషుడు స్త్రీ అని ఆయనకేం వ్యత్యాసం లేదు. God is not a respecter of person. కాబట్టి ఒక వ్యక్తి ముఖాన్ని చూసి గౌరవించేవాడు కాదు. He is an elder, so I have to give him my resurrected vision. No. ఈ సంఘ పెద్ద కాబట్టి పునరుద్ధరణ నేను ముందు కనపడాలి అనుకోడు. ప్రభు ఏమనుకోడాలా? Yeah, Jesus' ways are different. ఆయన యొక్క మార్గాలు వేరు. So yesterday we read నిన్న మనం చూసాం Isaiah 56. యెషయా 55లో My ways are not your ways. కాబట్టి నా మార్గములు మీ My మార్గములు, thoughts are not your thoughts. నా తలంపులు మీ తలంపులు అంటే My ways are like heaven. నా మార్గములు పరలోకం వంటివి. And your thoughts are like earth. ఈ భూమి మీద వంటివి మీ. So that's why now our duty is to bring our attitude and thought towards heaven. కాబట్టి ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే మన వైఖరి, మన తాత్పర్యం కూడా సమస్తము కూడా పరలోకం వైపే ఉండాలి. So first it has to start in our thought. మొట్టమొదట మన తలంపుల్లో అది ప్రారంభం అవ్వాలి. That's why Paul is telling, no, 14th verse, he talks about
achieving the goal. 14వ వచనంలో మనం బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తాలి. Therefore means it is linking the previous verse. అంటే ఇక్కడ కాబట్టి అంటే ముందే ఉందో చూడాలి. So 15th verse and 14th verses are linked. 14, 15 కూడా రెండిటికి సంబంధం ఉంది. Then if you want to attain the goal, ఒకవేళ మీరు ఆ గురి యొద్దకు వెళ్ళాలంటే 15th verse, 15వ వచనం, let us have this attitude. ఈ తాత్పర్యాన్నే మనం కలిగి ఉంటాం. So throughout Philippians he talks about an attitude. ఫిలిప్పీయులు రాసిన పత్రిక అంతా చూసినట్లయితే మన వైఖరి ఎలా ఉండాలో రాయబడి ఉంది. Philippians 2nd chapter he talks about the attitude. ఫిలిప్పీయులకు రాసిన 2వ పత్రికలో ఇటువంటి మనస్సుని ఇటువంటి వైఖరిని కలిగి ఉండమనుంది. Yeah, he talks in the 2nd verse, you all have to have the same attitude. మీరందరూ కూడా ఒక్కదాని యందే మనసు ఉంచాలి. Always meditate on one thing. ఒక్కదాని గురించి ఆలోచించాలి. Philippians 2 and verse 2. ఫిలిప్పీ 2:2. Philippians 2 and verse 2. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. Yeah, maintaining the same mind, being of the same mind. ఒకే మనస్సు కలిగి ఉండాలి, ఏక మనస్సు. Yeah, and fulfill the purpose. కాబట్టి మనం దా ఉద్దేశాన్ని నెరవేర్చాలి. And do nothing from selfishness or empty conceit. కక్ష చేతనైన వృధాతిశయం చేతనైన ఏమీ చేయకూడదు. The last session we saw how Paul and Silas, they were not seeking their own deliverance. పౌలు శీల గురించి మనం చూసాము. వాళ్ళ సొంత విడుదల గురించి వాళ్ళేమీ ప్రయాసపడలేదు. God has opened the door. దేవుడే ద్వారాలు తెరిచాడు. God is testing them. దేవుడు వారిని పరీక్షిస్తున్నాడు. Whether they are going to seek their self or they are going to seek the jailer's good. కాబట్టి వాళ్ళు వాళ్ళ సొంత దాని గురించి ఆలోచిస్తున్నారా, ఆ అధికారి గురించి ఆలోచించారా? And jailer thought they have escaped. జైలర్ ఏమనుకున్నారంటే వీళ్ళు పారిపోయి ఉంటారు. But Paul and Silas were waiting. కానీ పౌలు శీల చెప్తారు, If they want they could have run out of jail. వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అసలు. But they were not hasty. కానీ వాళ్ళని తొందరపడలేదు. They waited there. వాళ్ళు ఆగారు. Oh, what this jailer will do if we escape? అయ్యో మనం వెళ్తే ఇప్పుడు జైలర్ పరిస్థితి ఏంటి మరి? They were thinking on that. దాని గురించి ఆలోచిస్తున్నారు. Yeah. So I have seen some people. కొంతమంది నేను చూశాను. They will have so many problems. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి. But they will be thinking about others' problems. కానీ వాళ్ళు వేరే వాళ్ళ సమస్యల గురించి ఆలోచిస్తారు. So while looking at others' problems, their problems become smaller. కాబట్టి ఇతరుల సమస్యలు చూసినప్పుడు వీళ్ళ సమస్యలు చిన్నగా కనపడతాయి. That's a great protection. నిజంగా అది ఎంతో బాధ్యత, గొప్ప మంచిది అది. You can have a sound mind. నువ్వు మంచి బుద్ధిని కలిగి ఉండొచ్చు. You know, one of the reasons God is telling about the sin of Sodom and Gomorrah. సొదొమ గొమొర్రా వాళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు, I think it is in the book of Ezekiel. హెచ్కేల్ గ్రంథంలో ఉంటుంది అది. Chapter 16 and verse 49. హెచ్కేల్ 16:49. Ezekiel. It is a very good verse. Young people especially should know. ముఖ్యంగా యవనస్తులు తెలుసుకోవాల్సిన మంచి వచనం ఇది. Ezekiel. హెచ్కేల్ గ్రంథం 16 16:49. 49. Yeah, I'll read that verse. ఆ వచనాన్ని నేను చదువుతాను. Yeah. Behold, this was the guilt of your sister Sodom. She and her daughters had arrogance, abundant food and careless ease, but she did not help the poor and needy. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితి అనుదే. Thus they were haughty. గర్వం. Yeah. Thus they were haughty. They exalted themselves. వాళ్ళు ఎంతో గర్వించి అతిశయించారు. What is the way to exalt yourself? నిన్ను నీవు హెచ్చించుకోవడానికి కారణం ఏంటి? You don't think of the poor and needy. కాబట్టి దీన దరిద్రులను సహాయం చేయలేదు. They may be poor spiritually. ఆత్మీయంగా దీనులుగా ఉండొచ్చు, చాలా దరిద్రంగా ఉండొచ్చు. Thinking of them. ఏంటి వాళ్ళని చూసి? Somebody do not know God. కొంతమందికి దేవుడు తెలియపోతే, Even after coming to the church, they don't know about some of the truths. ఆ సంఘానికి వచ్చినా చాలా సత్యాలు వాళ్ళకి తెలియట్లేదు. You have to talk to them. వాళ్ళతో మాట్లాడాలి. Young people, యవనస్తులు, young girls who are there in the church for many years. అనేక సంవత్సరాల నుంచి ఉన్న యవనస్తురాలతో A మాట్లాడాలి. new girl is coming to the church. కొత్త అమ్మాయి వస్తున్నప్పుడు Do you సంఘానికి, think she may be spiritually a needy person? అంటే తన ఆత్మీయంగా అవసరం ఉందని అనుకుంటున్నారా మీరు? Spiritually she may be a poor person. ఆత్మీయంగా తన భేద స్థితిలో ఉంది. You can try to help. సహాయం చేయొచ్చు నువ్వు. If she is poor physically, ఆ భౌతికంగా కూడా సహాయం చేయాల్సి వస్తాయి. doesn't have money to eat or come to the meetings, తినడానికి తిండి లేకపోతే మీటింగ్ రావడానికి కూడా you can talk to the elders సంఘ పెద్దలకు చెప్పొచ్చు, so that they can deal in a wise way. కాబట్టి వాళ్ళు జ్ఞానయుక్తంగా దాంతో వ్యవహరిస్తారు. But usually we don't help people who are coming new to the church. కొత్త సంఘానికి అప్పుడే కొత్తగా వస్తున్న వాళ్ళకి మనం సహాయం చేయం. Because ఎందుకంటే then we do not know whether they are coming for money or they are coming for the truth. అంటే వాళ్ళు సత్యం విని పట్టబడి వస్తున్నారా, డబ్బుల కోసం వస్తున్నారా మనకు తెలియదు. If you keep on giving money, డబ్బులు ఇస్తా ఉంటే, they keep on coming for money, వాళ్ళు డబ్బుల కోసం వస్తూ ఉంటే, no change spiritually, ఆత్మీయంగా ఎదగకుండా, then who is answerable? దానికి ఎవరు జవాబు? In eternity God will ask you. నిశ్చేతలు దేవుడు నిన్ను You have అడుగుతాడు, spoiled this person by giving money. నువ్వు డబ్బులు ఇచ్చా ఆ వ్యక్తిని చెడగొట్టావు నువ్వు. Yeah, you have not checked whether they are coming for the truth or for
for money. వాళ్ళు సత్యం కోసం వస్తున్నారా, డబ్బు కోసం వస్తున్నారా నువ్వు పరిశీలించకుండా, That's why new person who comes to the church, we are hesitant to give money. ఎవరైతే సంఘానికి కొత్తగా వస్తున్నారో వాళ్ళకి మనం డబ్బులు ఇవ్వటానికి ఆలోచిస్తాం. That's why in Philippians there's a verse. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. Chapter 1 ఫిలిప్పీ 1 and I think verse 7 I think. Yeah, 9th verse. 9వ వచనం. Philippians chapter 1 and verse 9. 1:9. And this I pray, that your love may abound still more and more in real knowledge and all discernment. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై శ్రేష్టమైన కార్యం వివేచించగలవరాగుటకు నేను ప్రార్థన చేస్తాను. So when somebody comes, don't believe as such. ఇది వచ్చిన వెంటనే వాళ్ళని చూసి మనం నమ్మాల్సిన అవసరం లేదు. In our church one young man came. మా సంఘంలో ఒక యవనస్తుడు వచ్చాడు. He comes for the first time. మొట్టమొదటిసారి వచ్చాడు. You know, usually when somebody comes for the first time, మొదటిసారి వచ్చినప్పుడు మనకు తెలుసు, the elder will announce, is there anybody who came for the first time in the church? మొదటిసారి సంఘాన్ని ఎవరైనా దర్శిస్తున్నారా అని అడుగుతాం. And they will stand up. వాళ్ళు నిలబడతారు. Might be they'll give a small gift like a book, Good Foundation. గుడ్ ఫౌండేషన్, అది మంచి పునాది, అలాంటి పుస్తకం ఇస్తాం. Because he is coming for the first time. మొదటిసారి వచ్చాడని. That's what usually we do. జనరల్ సాధారణంగా అదే చేస్తాం. But in our church, మా సంఘంలో the fellow came for the first time. ఆ వ్యక్తి మొట్టమొదటిసారిగా వచ్చాడు. And they introduced him. పరిచయం చేశారు. Then he gave bouquet to the elders. ఎల్డర్స్కి బొకే తీసుకొని వచ్చాడు. Oh, such a boy, he's so thoughtful. When it comes to the first time, he gives a gift to the elders. చర్చికి వచ్చి అసలు ఎల్డర్స్కి బొకే ఇచ్చాడు. They got it and they thanked him. థ్యాంక్స్ చెప్పారు. What's the truth? ఏంటి అక్కడ నిజం? He is loving a girl who is attending our church. ఆ చర్చిలో వస్తున్న ఒక అమ్మాయిని ప్రేమించి వచ్చాడు. It is one way. అది ఒక విధం. This girl is not loving him. అది వన్ సైడ్ లవ్. అదే ఆయనే ప్రేమిస్తున్నాడు, ఈ అమ్మాయి ప్రేమించట్లేదు. Both are studying the same college. అదే కాలేజ్ చదువుకుంటున్నారు. She complained to the professor. ఆ ప్రొఫెసర్ కూడా కంప్లైంట్ Then చేసింది. she complained to another brother. ఇంకొకరికి కంప్లైంట్ చేసింది. They warned him. హెచ్చరించారు. They warned before his mother. తల్లి ముందు కూడా హెచ్చరించారు. Then this fellow thought the only way is this route. ఇప్పుడు అనుకున్నాడు ఇవన్నీ ఏం పని చేయట్లేదు, ఇటు నుంచి పని చేసిద్ది అనుకున్నాడు. So he bought the bouquet to give to the girl. బొకే అమ్మాయికి ఇవ్వడానికి కొన్నాడు. But suddenly when they announced his name, he never expected. ఆయన కూడా అనుకోలేదు పేరు చెప్తారని. He gave the bouquet to the elders. బొకే ఎల్డర్స్కి ఇచ్చాడు. Then after finding the truth, ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది. because love without knowledge, ఎందుకంటే మన ప్రేమ తెలివిలేని ప్రేమ, love without discernment, వివేచన లేని ప్రేమ. yeah, they would have appreciated. This is only person we have seen who brings bouquet to the church. చెప్పొచ్చు, ఆహా సంఘానికి ఎల్డర్స్కి అసలు బొకే కూడా ఇచ్చాడు అని అనుకోవచ్చు వాళ్ళు. Now read 9th verse. 9వ వచనం. Let your love abound in real knowledge and all discernment. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో. Sometimes knowledge itself is sufficient. కొన్నిసార్లకి జ్ఞానం సరిపోదు. Any brother who knows this fellow, ఎవరికైనా ఇతను తెలుసా, then the brother who knows him, he would have come and told. ఆ సహోదరుడు తెలిసిన వాళ్ళు చెప్తారు. Yeah, that brother told the elders. ఆ సహోదరుడు Brother, this fellow is a problematic fellow. ఇతనికి చాలా సమస్య ఉంది. He keeps on following her. ఆ అమ్మాయి వెంటబడుతున్నాడు. And she's afraid that she may do something. ఏమైనా చేస్తాడని భయపడుతుంది అమ్మాయి. Yeah, she was afraid that he may throw acid. నిజంగా భయపడుతుంది, యాసిడ్ పోస్తాడు. Why they throw acid? ఎందుకు యాసిడ్ పోస్తాడు? A girl who is not available for me should not be available for anybody. So I throw acid and deform her face. నాకు దక్కంది ఎవరికి దక్కటానికి వీల్లేదని యాసిడ్ ముఖం మీద పోసి ఇంకా చేస్తారు అలా. How evil people are. ఎంత దుర్మార్గం అది. And we say he is loving that girl. మనం అంటాము అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అంటాం. Is it love? అదేనా ప్రేమ? No, it's infatuation. అది నిజంగా అదొక మోసం. అది It is lust to fulfill the selfish desire. అది మోహం. అది Yeah, we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. So young girls, యవనస్తులు, if a boy says he loves you, ఒక అబ్బాయి నేను ప్రేమిస్తానని చెప్తే, he may not bring you a bouquet because others will see, but he may bring a small rose flower. అందరూ చూస్తారేమని బొకే తేడు కానీ చిన్న రోజ్ ఫ్లవర్ తెస్తాడు. If he gives, నీకు ఇస్తే, think of this verse. ఈ వచనం గురించి ఆలోచించండి. Lord, give me love, ప్రేమ with all knowledge and discernment. ప్రభువా నా ప్రేమ తెలివితోను సకల విధమైన అనుజ్ఞానంతో ఉండను. When you pray that, God will tell you he is coming not for you, he is coming for your to satisfy his lust. కాబట్టి అప్పుడు నీకు అర్థమవుతుంది అతను నిన్ను ప్రేమించడం కాదు కానీ తన మోహాన్ని తీర్చుకోవటానికి. You have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. There was a young girl studying in the place where we were working. మేము పనిచేసే స్థలంలో ఒక యవనస్తురాలు ఉంది. She was attending our church also. సంఘానికి కూడా వస్తుంది. One boy gave him gift. ఒక అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు అమ్మాయి on her birthday. ఆమె బర్త్డే రోజు. So when somebody gives you a gift, నీ బర్త్డే రోజు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, it is not the real gift. అది నిజమైన గిఫ్ట్ కాదు. It is a bite. అది ఒక ఉరి. They put some good food. ఎందుకంటే ఒక మంచిది పెడతా, ఎర వేస్తారు. And then it will have a hook also. ఆ ఎర హుక్ ఉంటుంది దానికి. And put it in the
lake or river. ఆ రివర్లో పెడతారు, దాన్ని సముద్రంలో వాటి నదిలో పెడతారు. Hey fish, come, I have brought a good gift to you on your birthday. ఆ చేపలు రండి మీ బర్త్డే రోజు నేను తెచ్చాను గిఫ్ట్ అంటారు. That fish doesn't know that it was its death day. కానీ ఆ చేపకి అది బర్త్డే కాదు, డెత్ డే అని తెలియదు. It comes and somebody loves me so much. అయ్యో నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనుకుంటది He gives me food inside the lake. ఓహో అసలు లోపలికి వచ్చి నా దగ్గరికి ఫుడ్ తీసుకొస్తున్నారు It అనుకుంటది. tries to eat. అది తినడానికి ప్రయత్నం చేస్తుంది. Got hooked too. పట్టుకుంటారు. You know how many girls are suffering? చూడండి ఎంతమంది అమ్మాయిలు అలా బాధపడుతున్నారు. Because that fellow takes photos. ఎందుకంటే ఫొటోస్ తీసుకుంటారు That they are together. వాళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు. That's a bite. అది కూడా ఎరా. Now he says, if you don't request to my don't obey to my request, కాబట్టి నేను అడిగింది చేయకపోతే I will put this in the social media. నేను సోషల్ మీడియాలో పెడతాను, I will spoil your name. నీ పేరు చెడగొడతాను. So do this. If you do this, I will not do. కానీ నువ్వు ఇది చేస్తే నాకు చేయను అంటాడు. So poor girl, she listens. ఇంకా తను వినాల్సి వస్తుంది. She crosses her boundary. ఆ సరిహద్దులు దాటిపోతారు. Till the last, this fellow is threatening. ఆ తర్వాత ఇంకా బెదిరిస్తూ ఉంటాడు. She got hooked to the bite. కాబట్టి అలా పట్టబడుతుంది. So we have to be very careful. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. So this girl who was in our church, మన సంఘంలో ఉన్న అమ్మాయి she was studying. చదువుకుంటుంది. Somebody gave the birthday gift. బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. And she came and told my wife. నా భార్యకి చెప్పింది వచ్చి. And this is what one boy has given me, the birthday gift. నా బర్త్డే గిఫ్ట్కి ఒక అబ్బాయి ఇది My ఇచ్చాడు. wife told her. నా భార్య చెప్పింది. Yeah, it is not a real gift. ఇది నిజమైన గిఫ్ట్ కాదు, It's a bite. అది ఎర్ర. Yeah. So return it. తిరిగి ఇచ్చేసేమని. Then she returned. తిరిగి ఇచ్చేసింది. Thank God she was safe and she kept her testimony until she completed her studies. ఆ దేవుని కృతజ్ఞతలు ఆమె చదువుకునేదాకా తన సాక్ష్యాన్ని కాపాడుకుంది. Now she is married and they are living godly life. ఇప్పుడు తమకు పెళ్ళైంది, మంచి దైవికమైన జీవితం జీవిస్తున్నారు. So somebody gives you a birthday gift. ఎవరైనా నీకు బర్త్డే గిఫ్ట్లు ఇస్తే, Somebody says you come to hotel, I want to give you a treat. హోటల్కి రండి నీకు ట్రీట్ ఇవ్వాలంటే You have to be very, very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి. Young boys, యవనస్తుల అబ్బాయిలు, we are living in an evil world. ఎంతో దుష్టమైన లోకంలో జీవిస్తున్నారు. Evil world where Satan wants to deceive you. ఈ లోకంలో సాతాను మిమ్మల్ని మోసం చేయడానికి చూస్తున్నాడు. Yeah, one boy studying in the college where I was working, I was a principal. నేను ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్న కాలేజీలో ఒక అబ్బాయి చదువుకుంటున్నాడు. And this boy used to come by bus from his home. ఆ ఇంటి నుంచి బస్సులో వచ్చేవాడు. So one fellow traveled along with him. అతనితో ఇంకొకరు కూడా ప్రయాణం చేసేవాడు. And that boy is from Andhra. ఆ అబ్బాయి ఆంధ్ర నుంచి. So second day, రెండో రోజు, third day, మూడో రోజు and smiled at him. నవ్వాడు. And what is your name? నీ పేరేంటని అడిగాడు. So what is your phone number? నీ ఫోన్ నెంబరు. We can be friends. మన ఫ్రెండ్స్ లాగా ఉందాం. He also trusted him. నమ్మాడు. And then they exchanged phone వాళ్ళ ఫోన్ నెంబర్స్ conversations. మార్చుకున్నారు. And one day he said, ఒకరోజు చెప్పాడు, today is my birthday నా బర్త్డే రోజు and I will give you a treat. నీకు ట్రీట్ ఇస్తాను. What about college? ఆ కాలేజ్ Oh, half a day if you cut the college, nothing is going to ఏమైంది? lose. You are not going to lose anything. ఆ కాలేజీకి సగం రోజు లేకపోతే ఏమైంది? So this fellow went to the hotel. హోటల్కి వెళ్ళాడు. And we don't know what happened. ఏం జరిగింది మా We తెలియదు. got a phone call from the hotel. హోటల్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. Sir, this fellow is having your college ID card. Please immediately come. Something is wrong. మీ కాలేజ్ ఐడి కార్డు ఉంది ఈ అబ్బాయికి, మీరు రండి వెంటనే అన్నారు. And the manager and one or two professors immediately took the bike and went to the hotel. ఆ మేనేజరు, ఆ ఇద్దరు ప్రొఫెసర్లు వెళ్ళారు, హోటల్కి వెళ్ళారు. He was lying on the bed, fainted. ఆ బెడ్ మీద పడిపోయి ఉన్నాడు. And a lot of injuries made of broken bottle edges, and it was bleeding. ఆ విరిగిపోయిన బాటిల్తో గాయాలైన రక్తం కారుతుంది. They didn't know what to do. ఏం చేయాలో తెలియదు. Then the hotel fellow said, just now this boy who was staying in the same room going. ఇప్పుడు ఆ రూమ్లో ఉన్న అబ్బాయి ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు బయట. Saying the అరెస్ట్. That boy never expected. ఆ అబ్బాయి అనుకోలేదు. They caught hold of him. పట్టుకున్నారు మొత్తం. And he had 2 or 3 diaries. 2-3 డైరీలు ఉన్నాయి. And in the diary he has written what all the dates whom he met. ఎవరితో ఆ డైరీలు రాసుకున్నాడు, ఎవరెవరితో కలిశాడు, ఏ రోజు కలిశాడు. He goes one place after another place like this. ఒక ప్లేస్ తర్వాత ఇంకో స్థలం. He's a sexual pervert. ఆ అబ్బాయి లైంగిక సంబంధమైన పిచ్చి పట్టున్నాడు. Homosexual pervert. అది హోమోసెక్షువల్గా పిచ్చి He will పట్టిన. try to find out some attractive boys. కాబట్టి ఎవరు అట్రాక్టివ్ బాయ్స్ని చూసి Hotel treat. హోటల్లో ట్రీట్ చెప్పి. And this fellow resisted. ఈ వ్యక్తి నిరోధించాడు. And he gave him bottle. ఒక బాటిల్ ఇచ్చి. And because he resisted, అతను ఎదురు తిరిగాడు కాబట్టి broke the bottle and he injured him. ఆ బాటిల్ కట్ చేసి అంతా కట్ Bit చేసి him and injured him. తర్వాత రక్తం వస్తుంది. And was trying to leave the hotel. తర్వాత హోటల్ నుంచి వెళ్ళిపోయాడు. And these people caught him and he was in the car and they were taking him to
the police station. వాళ్ళ కారులో పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు. And he was crying, water. They thought he should not die. ఆ నీళ్లు ఏడుస్తాడో చచ్చిపోతాడో అనుకున్నారు. So they stopped the car to buy the water. ఆ వాటర్ కొనుక్కోవడానికి కారు ఆపారు. This fellow escaped. పారిపోయాడు, Ran. వెళ్ళిపోయాడు. They could not give him to the police station. తర్వాత పోలీస్ స్టేషన్ అప్పగింటలు ఆపారు. So this boy, you see how the parents would have felt seeing the boy with a lot of cuts. Where did he go? తల్లిదండ్రుల పరిస్థితి చూడండి, అబ్బాయిని అలా చూస్తే ఎలా ఉంటుంది. Actually they thought in the college there was a fight and he got injured. కాలేజీలో ఏమైనా కొట్టుకున్నారేమో ఇలా అయింది అనుకున్నారు. But it did not happen in the college. కానీ కాలేజీలో జరగలేదు. So when a boy comes close to you, ఒక అబ్బాయి కూడా నీకు బాగా దగ్గరకు you వస్తుంది need to have knowledge first. కాబట్టి నీకు ఆ తెలివితేటలు Why ఉండాలి. should he give a treat to me? ఎందుకు అతను నాకు ట్రీట్ ఇవ్వటం, Why should he give a gift to me? ఎందుకు నాకు గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళు. Use discernment కాబట్టి మన జ్ఞానం ఉండాలి, and knowledge. ఆ తెలివితేటలు ఉండాలి. Knowledge asks for parents. కాబట్టి తల్లిదండ్రులు అడగాలి, Talk to the professors. లేకపోతే ప్రొఫెసర్స్ని అడగాలి. Yeah, I don't know about this strange fellow. He is offering so many things. ఇతను ఎవరో వింతగా కొత్తగా ఉన్నాడు, ఇలాన్నీ చేస్తా అంటున్నాడు ఎందుకు. And they will tell you, no, he is a cheater, he is a deceiver. అప్పుడు వాళ్ళు చెప్తారు ఒక మోసగాడు మీ దగ్గరికి. Some girls, కొంతమంది they అమ్మాయి don't share with anybody. ఎవరితో ఏం చెప్పుకోరు, Some wrong relationship. తప్పుడు సంబంధాలు ఉంటాయి. And finally they end up in great difficulty. వాళ్ళు ఎంతో లోపలికి వెళ్ళినాక So much of tears. ఎంతో కన్నీళ్లతో They lose their lives. వాళ్ళ జీవితాలు పోగొట్టుకుంటారు. The churches it is happening. సంఘాల్లో జరుగుతున్నాయి అలా, In our churches it is happening. మన సంఘాల్లో జరుగుతున్నాయి. So because devil knows he can cheat anybody. కాబట్టి అపవాదికి తెలిసి ఎవరినైనా మోసం చేయొచ్చని. Weak people are in every church. ప్రతి సంఘంలో బలహీనలు ఉంటారు. Yeah, one girl, she was working. ఒక అమ్మాయి జాబ్ చేసుకుంటుంది. Another boy came to me. ఒక అబ్బాయి వచ్చి, Brother, I want to throw 2 or 3 books. నాకు 2-3 పుస్తకాలు కావాలి. Why? ఎందుకమ్మా? Because one sister is there and she wants to read these truths. అంటే ఒక సిస్టర్ ఉంది, ఆమె ఈ పుస్తకాలు చదవాలి. Yeah, the devil will come as an angel of light. కాబట్టి అపవాది వెలుగుదోతలాగా He వస్తాడు. will come with the good books written by Brother Zach. ఆ జాక్ గారు రాసిన పుస్తకాల ద్వారానే. Yeah, I love your spiritual life so much. చూడండి నాకు ఆత్మీయ జీవితం అంటే ఇష్టం. That's a bite. అది కూడా ఎరా. And then he calls to the hotel. ఆ తర్వాత హోటల్కి పిలుస్తాడు. Foolish girl. ఆ She బుద్ధిహీనురాలు. should have resisted. కాదని చెప్పొచ్చు. But no, we will go immediately and we'll come back. I told my friend that we will come and we'll give a treat. We'll immediately come back. We didn't come back. మేము వెళ్తాం వస్తాం ఫ్రెండ్కి చెప్పామా అని చెప్తున్నాం. Doesn't use discernment. కాబట్టి తన వివేచన ఉపయోగించలే. Doesn't use the knowledge. ఆ ప్రేమ తెలివితో లేదు. Went with him. వెళ్ళింది, Spoiled her life. తన జీవితాన్ని పాడు చేసుకుంది. Came back. తర్వాత వచ్చింది. That fellow hated her like anything. తర్వాత ఆమెను ఎంతో ద్వేషించాడు. ఇంకా Then she's crying, brother. తర్వాత బ్రదర్ అని ఏడుస్తుంది. Sister. సిస్టర్ అని ఏడుస్తుంది. Can we go and redo all the things? అంటే వెళ్ళి మనం దాన్ని అంతా రీడూ చేయొచ్చా? If it's in a computer, you can press Control Alt Delete or what they కంట్రోల్ జెడ్. yeah, Control Delete you can press. కంప్యూటర్లో అయితే కంట్రోల్ డిలీట్, కంట్రోల్ జెడ్లు ఏదో కొట్టచ్చు. Shift Delete. షిఫ్ట్ డిలీట్. Nothing will be in the recycle bin. అంటే Also. రీసైకిల్ బిన్ నుంచి కూడా తీసేయచ్చు. Shift Delete means gone somewhere. షిఫ్ట్ డిలీట్ అంటే అసలు ఇంక మనకు కనపడదు. But our life is not like that. లైఫ్లో అవి ఉండవు. You can never delete it until your death. కాబట్టి మనం చనిపోయేదాకా కొన్ని మార్చలేము. It ఇంకా will be a permanent scar. అంటే అది ఇంకెప్పుడు ఆ మచ్చ మాయదు. She decided to leave this country ఇంక ఈ దేశం విడిచి వెళ్ళాలనుకుంది. because how to face people. మరి ఇక్కడ ఎలా ఎదుర్కోవాలి అందరినీ? To many people she has introduced him that he would be my partner and he is a boyfriend who loves me. అయినా బాయ్ ఫ్రెండ్ నన్ను ప్రేమిస్తున్నాడని అందరికీ పరిచయం చేసుకుంది. That fellow cheated. మోసం చేశాడు. How will I face those people? మరి ఇంక వాళ్ళందరికీ ఎలా ఎదుర్కోవాలి? She left the country. వేరే దేశం వెళ్ళిపోయింది. But thank God she got a job. ఉద్యోగం వచ్చింది. Yeah, and now comes back to the home. ఇప్పుడు ఇంటికి వచ్చి Parents are asking her, తల్లిదండ్రులు అడుగుతున్నారు, this is the boy we have seen for him. నీకోసం సంబంధం చేస్తున్నావు? No daddy. లేదని చెప్తుంది. Again she comes once in 6 months she comes. 6 నెలలకు ఒకసారి వస్తుంది. We have seen this proposal. ఈ ప్రపోజల్ చూస్తున్నాను. No daddy. లేదని చెప్తుంది. Why? ఎందుకు? She is not able to tell. చెప్పలేదు. And she says, I'm weeping. నేను ఏడుస్తూ I'm shedding tears of blood. నేను నిజంగా రక్తం కన్నీరుగా మారిపోయి. Few minutes wrong decision కొన్ని నిమిషాల తప్పుడు నిర్ణయం has an impact on the entire life. జీవితం అంతా కూడా అది పాడు చేసింది. This boy will go and he will live. Society is like that. He will go and he will live somewhere. ఆ అబ్బాయి వెళ్ళి ఎక్కడైనా ఉంటాడు. But she says, how can I marry somebody and if that person comes to know, what will happen to my life? కాబట్టి నేను ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి, తెలిస్తే ఏమవుతుంది? Sinful pleasures. కాబట్టి పాప భూయిష్టమైన It is a bait. అది ఒక ఎర. And it will kill you. అది నేను చంపేస్తుంది. Physical killing, 1 minute killing, dead and gone. భౌతికంగా ఎవరిని చంపినా ఇంకా చనిపోయి వెళ్ళిపోతారు అంతే. But this is emotional killing, constantly. భావోద్వేగాలతో మానసికంగా ఎప్పుడు చనిపోతూ కృంగిపోతూ. I asked a godly brother.
నేను ఒక దైవజనుడిని అడిగాను, Is there not a solution for this sister? దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అంటే Then brother thought సహోదరుడు ఆలోచించి and told, చెప్పింది ఏంటంటే, sometimes we have to reap what we have sown. మనం విత్తిన దాన్ని కోయాల్సిందే, తప్పదు. It's very, very difficult when we reap. కాబట్టి మనం కొన్ని విత్తినివి కొయ్యాల్సిందే. Easy to sow unto flesh. కాబట్టి మన శరీరానుసారంగా విత్తటం సులభం, But when you reap according to the flesh, it's very difficult. కానీ శరీరానుసారం కోసేటప్పుడు తెలుస్తుంది ఎంత కష్టమో. So, love has to abound in knowledge and discernment. కాబట్టి మన ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ ఉండాలి. So that you can approve the things which are excellent. కాబట్టి ఆ విధంగా ఏవి మాన్యమైనవో, Lord, this is not excellent. ప్రభువా ఇది మంచిది కాదు, This has శ్రేష్టమైనది got కాదు, something bad. ఇది మంచిది కాదు, My చెడు. conscience is pricking. నా మనస్సాక్షి గుచ్చుతుంది. Or you share with your dad or mom, they will say, no, I have doubt about it. లేకపోతే మమ్మీ డాడీతో చెప్పినప్పుడు వాళ్ళు సందేహం ఉందని చెప్తారు. Or if you are very shy to speak to your dad or mom, speak to some godly brother if you are a brother, speak to some godly sister if you are a sister. కాబట్టి నీ తల్లిదండ్రులతో మాట్లాడటానికి నీకు సిగ్గుగా ఉన్నట్లయితే నువ్వు సహోదరుడు అయితే దైవికమైన సహోదరులతోనూ, సహోదరి అయితే దైవికమైన సహోదరులతో మాట్లాడండి వెళ్ళి. It affects your mind, it affects your emotions. కాబట్టి ఇది నీ తలంపుల్ని, నీ భావోద్వేగాల్ని పాడు చేస్తుంది. When sometimes you are working, కొన్నిసార్లు మీరు పని చేసుకుంటాం, you do things wrong కొన్ని తప్పు చేస్తాం మనం. because that is running in the back. ఎందుకంటే That thought is running in the back of my mind. అదే ఆలోచనలు, You are not able to fully concentrate. నీకు ఏకాగ్రత ఉండదు. So it affects your job. నీ ఉద్యోగం మీద It ప్రభావితం, affects your performance. నీ పర్ఫార్మెన్స్ మీద ప్రభావితం. The same way when a boy or a girl, అదేవిధంగా అబ్బాయి అమ్మాయి when you are planning to marry, మీరు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు have knowledge. కాబట్టి అటువంటి తెలివితో ఉండాలి. Knowledge means, where is the boy studying? ఆ అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడు, Where is he working? ఆయన ఎక్కడ పని చేస్తున్నాడు. For these things you don't need discernment. దానికేం పెద్ద వివేచన అవసరం లేదు, That you can collect information. అది తీసుకోవచ్చు మనం. There's a saying, a secular saying, బయట చెప్తూ ఉంటారు, keep your eyes full open before marriage. పెళ్ళి అయ్యేదాకా నీ రెండు కళ్ళు తెరుచుకొని చూడాలి, But after marriage, keep your eyes half open. ఆ పెళ్ళైన తర్వాత నీ కళ్ళు సగమే తెరవాలి. So ask knowledge. కాబట్టి అటువంటి తెలివితో మనం ఉండాలి. And to your parents have inquired or you have inquired, knowledge is okay, then ask God for discernment. కాబట్టి మీరు కనుక్కున్నారు, మీ తల్లిదండ్రులు కనుక్కున్నారు, బాగానే ఉంది, ఆ తర్వాత వివేచన కోసం అడగండి. Lord, if it is not your will, ప్రభువా ఇది మీ చిత్తం కాకపోతే, if there is going to be a problem, ప్రభువా ఏమన్నా సమస్య ఉంటే Lord, please stop it. దీన్ని ఆపేయండి. Pray sincerely. ప్రార్థన చేయండి, అదార్థం God will stop it. దేవుడు ఆపుతాడు. So Paul is telling you need to have love with knowledge and discernment. కాబట్టి పౌలు చెప్తున్నాడు, మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోనూ ఉండాలి. So that is a sin of Sodom, అదే సొదొమ యొక్క పాపం, sexual sin. అది లైంగిక సంబంధమైన పాపం. We read in Ezekiel chapter 16 and verse 49. హెజ్కేలు 16:49 మనం చూసాం. Young people especially, you should never forget this verse. యవనస్తులు ముఖ్యంగా దీన్ని అసలు మర్చిపోకూడదు. Behold, this was the guilt of your sister Sodom. ఇది మీ చెల్లెలైన సొదొమ యొక్క పాపం ఇదే. She and her daughters had arrogance. దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వం. If you are arrogant because of something, దేన్ని బట్టైనా నువ్వు గర్విస్తుంటే, if you are proud because of your knowledge, నీ తెలివితేటలను బట్టి గర్వం కలిగి ఉంటే, if you are proud because of your appearance, లేకపోతే నువ్వు బాగున్నావని, అందంగా ఉన్నావని గర్విస్తే, if you are proud because of your intelligence, లేకపోతే నీ తెలివితేటలను బట్టి నువ్వు గర్విస్తే, this verse is for you. ఇది నీకోసమే. Daughters had arrogance. వారికి కలిగిన గర్వం. God cannot support an arrogant person. దేవుడు అటువంటి గర్విష్ఠులకి మద్దతు Go చూపించాడు. to God and say, Lord, who am I, Lord? ప్రభువా నేను ఎవరిని, What am I, Lord? నేను ఎవరిని ప్రభువా. David, such a great king. అంత గొప్ప రాజు అయిన దావీదు What is he telling? ఏం చెప్తున్నాడు? Lord, who am I? ప్రభువా నేను ఏ పార్టీ వాడను, Who am I, Lord? నేను ఏ పార్టీ వాడను. Moses, మోషే, God planned him and chose him when he was a child. He was preserved and he is going to make him a leader. మోషే ఒక చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుడు కాపాడి ఒక నాయకుడిగా చేయాలనుకున్నప్పుడు He was trained in the palace. ఒక పెద్ద రాజ భవనంలో తర్ఫీదు He పొందాడు. was the daughter of the princess. ఫరో He was the కుమార్తె, son of the daughter of Pharaoh. ఫరో కుమార్తె యొక్క కుమారుడు. When God called him, దేవుడు పిలిచినప్పుడు what was his response? ఏంటి ఆయన ఏమన్నాడు? Lord, not I, Lord. ప్రభువా నేను కాదు, You choose somebody else, Lord. వేరే వాళ్ళని ఎన్నుకోండి. I'm a man of stammering lips. ప్రభువా నేను సరిగా మాటలు కూడా మాట్లాడలేని See, వాడిని. what is his attitude? చూడండి తన వైపు. God wants to raise such people. అటువంటి వారిని దేవుడు God బలపరుస్తాడు. called Jeremiah. ఇర్మియాని పిలిచాడు. Jeremiah says, ఇర్మియా అంటున్నాడు, Lord, I am a small boy. అయ్యో నేను బాలుడను, I am not matured. అయ్యో నాకు ఏం తెలియదు, I am not grown. అయ్యో ఎదగలేదు, I don't have knowledge. అయ్యా నాకు తెలివితేటలు I am లేవు. a small boy, Lord. ప్రభు నేను బాలుడను. God says, don't say that.
అలా చెప్పొద్దన్నాడు. I will make you a prophet. నేను నిన్ను ప్రవక్తగా I చేస్తాను, will give you my word. నా వాక్యాన్ని నీకు ఇస్తాను. Many people were in the Bible like that. బైబిల్ అనేక మంది అలా ఉన్నారు. When God touched Paul, దేవుడు పౌలు I ముట్టుకున్న was asking, Lord, who are you, Lord? ప్రభువా నీవెవడవు? What do you want me to do? ప్రభువా నేనేమి చేయగోరుచున్నావు? All that I wanted to do, I put it in the dustbin. ప్రభువా ఇప్పుడు నేను చేయాలనుకున్నదంతా కూడా సమస్తం నష్టంగా ఎంచుకుంటున్నాను. Now I want to start fresh, Lord, my life. నేను ఇప్పుడు తాజాగా నేను ప్రారంభించాలి. You tell me, Lord, what I should do. ప్రభువా నేనేమి చేయాలో చెప్పండి. That was Paul's attitude. అది పౌలు యొక్క వైఖరి. Yeah. If you are arrogant, God cannot help us. మనం గర్విష్ఠులుగా ఉంటే దేవుడు మనకు సహాయం చేయలేడు. Abundant food. ఎంతో సమృద్ధి అయిన ఆహారం. So we have to be careful about our food also. మన ఆహారం గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి. We cannot eat whatever we like. మనకి ఏది ఇష్టమైతే అది తింటాం కాదు. Better to have a control on our tongue. కాబట్టి మన నాలుకను అదుపులో ఉంచుకోవటం మంచిది. And careless ease. తర్వాత నిర్విచారమైన సుఖస్థితి. Careless ease. నిర్విచారమైన సుఖస్థితి. Are you careless about your life? అంటే నీ జీవితం గురించి అసలు ఏం పట్టించుకోవట్లేదు. Are you serious? Serious about your life? లేకపోతే నీ జీవితం గురించి తీవ్రంగా ఉన్నావు నువ్వు. Yeah, the Sodom people were very careless. వాళ్ళెంతో నిర్విచారంగా ఉన్నారు. Your daddy is telling something. మీ డాడీ ఏదో చెప్తున్నాడు. Let me see tomorrow. ఏదో రేపు చూద్దాంలే. Mummy is telling something. మమ్మీ ఏదో చెప్తుంది. I know how to take care. తర్వాత చూసుకోవచ్చులే. We'll see later. తర్వాత చూద్దాం. We'll see what he will do. ఆయన ఏం చేస్తాడు చూద్దాం. Yeah, that is not the good way to live. అది మంచిది కాదు. Careless is. నిర్విచారమైన స్థితి. Woe unto you who are in Zion with such careless attitude. కాబట్టి అటువంటి నిర్విచారంగా సియోన్లో ఉన్న వారందరికీ శ్రమ. That's a verse in the prophetic book. అది ప్రవక్తల గ్రంథంలో ఒక మాట ఉంది. Yeah, I don't know whether I'll be able to take it. Yeah, Amos chapter 6 and verse 1. ఆమోసు 6:1. God spoke to me when I was studying in the school. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు దేవుడు మాట్లాడేది. When I was sleeping, నేను పడుకున్నప్పుడు I had a dream. నాకు ఒక కల వచ్చింది. What was the dream? ఏంటా కల? I was sitting in my church. నేను చర్చిలో కూర్చున్నాను. And some people are sitting in a group and they are playing guitar. కొంతమంది గ్రూప్లో కూర్చొని గిటార్ ప్లే చేస్తున్నారు. They are playing cinema song. వాళ్ళు సినిమా పాటలు. Pastor is preaching. పాస్టర్ ప్రీచ్ చేస్తున్నారు. I was telling, is it the church? ఏంటి ఇదే సంఘం? Why are people like this? ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? And pastor is telling some verse is telling Matthew 6:8. పాస్టర్ గారు ఏదో మత్తయి 6:8 Please somebody read. ఎవరన్నా చదవమన్నప్పుడు. Somebody read. ఎవరన్నా చదవమన్నప్పుడు. Nobody is having Bible. అసలు ఎవరి దగ్గర బైబిల్ లేదు. Even those who have the Bible, they have closed it. బైబిల్ ఉన్న వాళ్ళు కూడా మూసేశారు. They are not opening it. వాళ్ళు ఓపెన్ చేయలేదు. I saw, what is it, a church? ఏంటి సంఘంలో ఎలా జరుగుతుంది? Poor preacher is preaching. ప్రీచర్ బోధిస్తున్నారు. Nobody is listening. అసలు ఎవరు వినట్లేదు. Some people are playing cinema songs. కొంతమంది సినిమా పాటలు ప్లే చేస్తారు. Some people are talking among themselves some stories. వాళ్ళు ఏదో కథలు చెప్పుకుంటున్నారు. Then I heard a word. నేను విన్నాను. I have never read this verse. అంటే ఈ వచనం నేను చదవలేదు అప్పుడు. I would have read it but I never remember. ఒకవేళ చదివా నాకు గుర్తు కూడా లేదు. This clear voice came from above. కానీ నిజంగా దేవుడు మాట్లాడిన మాట ఇది. Woe to those who are at ease in Zion. సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. Again and again it started echoing in my mind. మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. I woke up. నేను లేచాను. I had such a big burden in my heart. నిజంగా నా హృదయంలో ఎంతో భారం వచ్చింది. To pray for the church. సంఘం గురించి ప్రార్థించడం. Lord, I pray for the church. ప్రభువా సంఘం గురించి ప్రార్థిస్తున్నాను. Lord, I pray that Lord the church is at ease. Oh Father, please Lord bring repentance to the church. ప్రభువా సంఘంలో ఎంత నిర్విచారంగా ఉన్నారు ప్రభువా, మేమందరం పశ్చాత్తాపపడటానికి సహాయం చేయండి. I don't want to have that careless ease, Lord. ప్రభువా అటువంటి నిర్విచారమైన స్థితి నాలో ఉండకూడదు. Yeah. So Sodom sin is careless ease. కాబట్టి సోదోమ పాపం ఏంటంటే నిర్విచారమైన సుఖస్థితి. Yeah, that is a sin of Sodom. అది సోదోమ యొక్క పాపం. And the last sin mentioned is, తర్వాత పాపం ఏంటంటే, they have not taken care of the poor and needy. కాబట్టి దీనులను దరిద్రులకు సహాయం చేయలేదు. Yeah, Ezekiel 16:49. 16:49. They did not help the poor and needy. కాబట్టి వారు అవసరంలో ఉన్న వారికి సహాయం చేయలేదు. That is a very important part God has kept. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత అది. Why God has allowed weak people in our midst? దేవుడు ఎందుకు బలహీనులు మన మధ్య పెట్టాడు? Otherwise whom you are going to help? మరి ఎవరికి సహాయం చేస్తావు? లేకపోతే in order for you to help, నువ్వు హెల్ప్ చేయడానికి, in order for you to grow spiritually, నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి, in order to protect yourself, నిన్ను నువ్వు భద్రపరచుకోవడానికి, God has kept some poor people and weak people in our midst. దేవుడు కొంతమంది పేదవాళ్ళని, భేదవాళ్ళని, బలహీనుల్ని పెట్టాడు. They may be poor physically, వాళ్ళు భౌతికంగా పేదవాళ్ళు అవ్వచ్చు. They may be poor spiritually, ఆత్మీయంగా వాళ్ళు పేదవాళ్ళు అవ్వచ్చు. They may be poor emotionally, వాళ్ళు భావోద్వేగాల్లో కూడా పేదవాళ్ళు అయి ఉండొచ్చు. We need to support them. వారికి మనం బలపరచాలి వారిని. Yeah, in Tamil there's a verse in Thessalonians chapter 5, 1 Thessalonians chapter 5. మొదటి తెస్సలోనిక 5 and verse 14. 5:14. Yeah, Paul is telling. పౌలు చెప్తున్నాడు. Yeah,
You advise those who are indisciplined అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. and encourage those who are discouraged. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. And you support the weak. బలహీనులకు ఊతమియుడి. In Tamil, the word is balavinare thangungal. Balavinar, weak people. Thangungal means support. Thangal means support. Say, I am supporting this mic. తెలుగు ఆల్సో ఊతమియుడి. ఊతం మీన్స్ స్ట్రెచెస్ లైక్. This is support. Thangungal. Yeah. ఊతం. Yeah. ఊతమియుడి మీన్స్ సేమ్ సపోర్ట్. Yeah. Same. And the word is thangungal. And somebody made one small mistake while reading. చదివేటప్పుడు తప్పుగా చదివారు. Instead of ing, they thought it is ik. ఓకే. Instead of ing, they read it as ik. Ik means taakungal. మీన్స్ Attack. You read it. ఊతమియుడి దానికి బదులు వాళ్ళ మీద దాడి చేయడి అని. One word he slightly changed. He thought it is like that. Balavinare taakungal means attack the weak people. బలహీనలు కొట్టండి అని అన్నట్లుగా ఉంది అక్కడ. That is happening in our midst. మన మధ్య అదే జరుగుతుంది. Somebody has lost all hope. ఎవరైనా నిరీక్షణ కోల్పోయిన He వారు fell into some sin పాపంలో పడిపోయారు, or done some mistakes. ఏదో చేశారు, So much discouraged. ఎంతో నిరుత్సాహంలో ఉన్నారు. He comes to the church. సంఘానికి వస్తారు. Instead of supporting, వాళ్ళకి ఊతం ఇచ్చే బదులు they are attacking. వాళ్ళ మీద దాడి చేయడం. What did he do? ఏం చేసావు? Is it the only sin you fell in? ఇదే పాపమేనా నువ్వు పడింది? Tell me other sins. ఇంకా ఏం చెప్పు. It is like Enforcement Directorate Enquiry. తర్వాత ఈడీ లాగా. Poor fellow, where will he go? ఎక్కడికి వెళ్తాడు ఇంకా? Did Jesus conduct an enquiry how Peter denied in front of the servant girl? అంటే సరే ఏంది ఒక చిన్న అమ్మాయి దగ్గర ఎలా పడిపోయాడు అని యేసుప్రభు ఎంక్వైరీ What చేశాడు. saree she was wearing? Saree or chudidar? What she was wearing? ఏంటి అప్పుడు ఆ సమయంలో ఆ అమ్మాయి ఏం కట్టుకుంది? Did she have a knife or some spoon? లేకపోతే కత్తి పట్టుకుందా, స్పూన్ పట్టుకుందా? That you are afraid? నువ్వు ఎందుకు భయపడ్డావు? Jesus never conducted an enquiry. ఆయన ఎంక్వైరీలు చేయలేదు. That would have been attacking the weak. అప్పుడు ఏంటంటే బలహీనుల మీద దాడి చేయటం. Already Peter is very discouraged. పేతురు అప్పటికే నిరుత్సాహంలో Decided not to be an apostle. అసలు ఇంకా అపోస్తలుడు లేదు, ఏమీ లేదు అనుకున్నాడు. Going back for the fishing. వెళ్ళి చేపలు పట్టుకుంటున్నాడు. Now seeing Jesus, he comes. ఇప్పుడు యేసు ప్రభువుని చూసి వస్తున్నాడు. Jesus supported. అప్పుడు యేసు ప్రభు ఊతం ఇచ్చాడు. Come, let us eat some tandoori ఓకే, fish. మనం వెళ్ళి తందూరి చికెన్ తిందాం. Yeah, tandoori fish. తందూరి ఫిష్. Jesus already had prepared tandoori fish because he knew Peter likes that. ఎందుకంటే పేతురికి ఇష్టం అని తెలుసు తందూరి ఫిష్. Peter doesn't like much masala and chilies. పేతురికి ఇష్టం లేని తెలుసు ప్రభు. He likes tandoori. కాబట్టి తందూరి ఇష్టం. Easy to make. సులభం కూడా చేయటం. Jesus made that. యేసు ప్రభు చేశాడు. Jesus would have chosen the best fish Peter likes. కాబట్టి పేతురికి ఇష్టమైన బెస్ట్ ఫిష్ ఏర్పరచుకున్నాడు. Peter, let us talk afterwards. First you eat. ముందు తర్వాత మాట్లాడదు, ముందు నువ్వు తిను. That's a way to support. కాబట్టి ముందు ఊతం ఇయ్యాలి. When somebody comes discouraged, ఎవరైనా నిరుత్సాహంలో వచ్చిన వాళ్ళు offer some coffee, ఏ కాఫీయో, some snacks, ఏ స్నాక్స్, బిస్కెట్స్, and they will get, oh, this person cares for me. నన్ను పట్టించుకుంటున్నాడు. That's a way to support. కాబట్టి ఆ విధంగా ఊతం ఇవ్వాలి. So this verse, important verse. Don't seek your own, but seek the importance of others. కాబట్టి ఎప్పుడు కూడా మీ సొంత కార్యములే కాక ఇతరుల కార్యములు చూడవలెను. Yeah, this attitude be in you, మీరు ఇటువంటి మనసును కలిగి ఉండండి, which was in Christ Jesus. క్రీస్తు యేసునందు When he was hanging, ఆయన కూడా సిలువలో వేలాడుతున్నప్పుడు, he was about to die. ఆయన చనిపోవడానికి సిద్ధంగా It's a struggle for life or death. అక్కడ ఎలా మరణము పోరాడుతూ ఉన్నాడు. When hanging, no, it's so difficult. He has to breathe in. He has to lift his body to breathe. కాబట్టి ఆయన ఇలా వేలాడుతున్నప్పుడు శ్వాస పీల్చుకోవడం కూడా ఎంత కష్టం ఉంటుంది. He was thinking of his mother. తన తల్లి గురించి ఆలోచిస్తున్నాడు. Where she would go. ఎక్కడికి వెళ్తున్నాము? My brothers are there. నా సహోదరులు ఉన్నారు. But they won't take care of her. వాళ్ళు పట్టించుకోపోవచ్చు. They speak disrespectfully. వాళ్ళు సరిగా మాట్లాడట్లేదు. My mother would worry. కాబట్టి నా తల్లికి బాధగా ఉంది. So he's telling John, his cousin. కాబట్టి తన కజిన్ యోహానికి చెప్తున్నాడు. John, యోహాను, please take care of my mother. నా తల్లిని చూసుకో, Don't leave her. విడిచిపెట్టద్దు. And John said, యోహాన్ చెప్తున్నాడు. yeah, my Jesus before dying, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి he gave me one work. ఒక మాట ఇచ్చాడు. The last words, చివరి మాట, to take care of my mother. తల్లిని చూసుకో. So he took care of his mother. తన తల్లిని చూసుకున్నాడు. And after that, other brothers, they got saved. James, ఆ తర్వాత యాకోబు, యోధ వాళ్ళందరూ they have మారుమనసుకున్నారు. read the scriptures. తర్వాత వాళ్ళు లేఖనాలు చదివారు. But when they became believers, we do not know whether Mary survived or she passed away. తర్వాత ఏమైందో మనకు తెలియదు. But see, Jesus, even while dying, he was thinking of mother. కాబట్టి యేసు ప్రభువారు చనిపోతున్నప్పుడు కూడా తన తల్లి గురించి He ఆలోచించాడు. was thinking of the sinners in front of him. తన ముందున్న పాపులను చూసి, Father, forgive them. తండ్రి వీరేమి చేయొచ్చునో They know not what they do. ప్రభువారు ఏమి చేయొచ్చునో వారికి తెలియదు. Let this mind be in you.
ప్రభా ఇటువంటి మనసును మీరు కలిగి which was in Christ Jesus. క్రీస్తు యేసునందు If you have a different attitude మీ వేరే వైఖరిని కలిగి of seeking your own comfort, నీ సొంత కార్యాలను చూసుకుంటే, don't care for the poor and needy. వేరే వాళ్ళ అవసరాలను పట్టించుకోకుండా, It may be in your own family. నీ కుటుంబంలో అయి ఉండొచ్చు. Wife is in a need. భార్య అవసరంలో ఉండొచ్చు. Husband may be reading the Bible. ఆ భర్త బైబిల్ చదువుతా ఉన్నాడు. Wife is in need. భార్య అవసరంలో ఉంది. Husband may be going for ministry. ఆ భర్త పరిచర్యలో వెళ్తున్నాడు. This verse applies for us. మనకు కూడా ఇది అన్వయించి. Children may be in need. పిల్లల అవసరంలో ఉండొచ్చు. Yeah, attend to them. కాబట్టి వారి దగ్గరికి వెళ్ళాలి. So that way we can have a good attitude to press on towards the goal. కాబట్టి సంపూర్ణ అవుట్గా విధంగా మనం సాగిపోవచ్చు, గురి యొద్దకు పరిగెత్త. May God help us. దేవుడు మనకు సహాయం చేయను. We'll pray. ప్రార్థన చేసుకో. Our dear Heavenly Father, మా ప్రియ పరలోకపు తండ్రి, we don't want to miss the mark, Lord. ప్రభా ఆ గురి యొద్దకు మేము మిస్ అవ్వకుండా సహాయం చేయండి. We want to press on towards the goal. ప్రభా ఆ గురి యొద్దకు మేము పరిగెత్తడానికి సహాయం చేయండి. For that we want to have this attitude which was in Christ Jesus. క్రీస్తు యేసు కలిగిన మనసును మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. Seeking not our own, Lord. ప్రభా మా సొంత కార్యములు మేము వెతకకుండా, Seeking the need of others. ప్రభా ఇతరుల అవసరాలు మేము తీర్చడానికి సహాయం చేయండి. We don't want to commit to the sins of Sodom. ప్రభా సొదొమ చేసిన పాపాలు మేము చేయకుండా, They never cared for the needy and poor. ప్రభా దీన దరిద్రులను వాళ్ళు పట్టించుకోలేదు ప్రభా. But we want to take care of them, ప్రభా Lord. మేము వారిని పట్టించుకోవడానికి సహాయం చేయండి. But help us, Lord, to increase in knowledge and discernment when we love. మా ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతో కూడిందై ఉండటానికి సహాయం చేయండి. Protect our young boys and young girls from deception. మా యవనస్తులైన అబ్బాయిలను అమ్మాయిలను ప్రభా సంరక్షించండి. Thank you, Father. మీకు వందనాలు తెలియజేస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.